ముగ్గురు మంచి రెస్టారెంట్‌కి వచ్చారు. వసు, రోహిత్ ఇద్దరిని చెరో పక్క కూర్చోబెట్టుకొని భోజనం చేస్తున్నారాయన. ఈరోజు ఎందుకో గాని ఆయన జీవితంలో ఈ భోజనం చాలా తృప్తిగా, ఆనందంగా అనిపించింది. భోజనం చేస్తున్నంత సేపు తన మిలిటరీ జీవితంలో ఎదురైన సంఘటనలు, జోక్స్ కొన్ని చెప్తూ వాళ్ళిద్దరిని నవ్వించారు. ఇంతలో బిలబిల్లాడుతూ ఐదుగురు అమ్మాయిలు అక్కడికి వచ్చారు. రమ్య, మన ఫేవరెట్ స్పాట్ అది. మనం ఇక్కడే కూర్చుందాం అంది ఒక అమ్మాయి. ఓకే యార్ అంది రమ్య. రాత్రి పార్టీలో లేట్ అయిందని మా మమ్మీ బాగా తిట్టింది రమ్య, ఒక అమ్మాయి ఫిర్యాదు చేసింది. రూపా, నువ్వు ఒట్టి ఇడియట్వి. మీ మమ్మీని నీ జీవితం అలా రూల్ చేయనిస్తావేంటి? నేనైతేనా మా మమ్మీని ఒక్క దాంట్లో కూడా సలహా అడగను. నేను అసలు మా ఇంట్లో ఎవ్వరికీ ఆన్సరబుల్ కానే కాను. అలా కాకుండా చూసుకుంటాను. మా మమ్మీకి నేనంటే హడల్. ఏమైనా అంటే ఇంట్లో అన్నం మానేస్తాను భయం అంది రమ్య. ఇంతలో బేరర్ అంటూ పిలిచి అందరికీ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. చాలే తల్లి, మీ మమ్మీ సంగతి నాకు చెప్పకు. మా ఇళ్ళకి ఫోన్ చేసి మా అమ్మలతో గొడవ పెట్టి మేమేదో నిన్ను పాడు చేసేస్తున్నాం అని మా వాళ్ళ చేత మమ్మల్ని తిట్టిస్తుంది. నీ ఎదురుగానేమో అమ్మ, తల్లి, బుజ్జి అంటుంది అన్నారు. ఆవిడ ట్రిక్ నాకు తెలుసు యార్, అందుకే నాకు బోర్. ఐ హేట్ హర్. అందుకే ఆవిడంటే అసలు నాకు పడదు అంది రమ్య. రమ్య, నీకేం తల్లి, నువ్వు ఎలా ఏదైనా చెప్తావు. మీ మమ్మీ డాడీ నీకు ఎదురు చెప్పరు. ఇష్టం లేని పని చేయడానికి సాహసించరు కూడా. మా మమ్మీ డాడీ ఉన్నారే, అబ్బా వాళ్ళతో చెడ్డ కష్టం. నాకు తెలియకుండా మా అత్తగౌటుతో సంబంధం సెటిల్ చేసేస్తున్నారు. ఇది తెలిసి అప్పుడు ఆపారు. అది నీ తప్పు యార్. అసలు పెళ్లి చేసుకునేది మనమా వాళ్ళ? అతను అంత నచ్చితే పెళ్ళి ఆవిడని చేసుకోమను. పెళ్ళంటే వాళ్ళలా ముద్దుల్లా పెద్దవాళ్ళు కట్టబెట్టిన వెధవల నుంచి కట్టబెట్టుకోవడానికి మనం ఏమైనా ఎడ్యుకేషన్ లేని బ్రూట్స్ అనుకుంటున్నారేమో అంది రమ్య తీవ్రంగా. రమ్యని చూస్తుంటే ఆ అమ్మాయి మాట్లాడే ధోరణి, మిగతా అందరూ ఆసక్తిగా శ్రద్ధగా వినే ఆ తీరు, ఆ గ్రూప్కి రమ్య లీడర్ అని తెలుస్తోంది. ఇంకో అమ్మాయి అంది, మా ఇంట్లో కూడా ఇదే గొడవే. నువ్వు ఇష్టపడేవాడు దొరికితేనే చేసుకుంటాను, కాకపోతే నాకు అసలు పెళ్ళే వద్దు, చదువుకుంటాను. ఆ మాట చెప్పేశాను. మా అమ్మమ్మ ఒకటే గోల, పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా అని. ఆవిడకి 12వ ఏట పెళ్ళయింది. 10 మందిని పిల్లలకి అంది. నేను కూడా అలా చేయాలని ఆవిడ తాపత్రయం. ఆడదానికి పెళ్ళి పిల్లలు ముఖ్యమే అమ్మా అంటూ నా వెంట పడుతుంది. రూప అన్న ఆ తీరుకి అందరూ గొల్లుని నవ్వారు. నా ఇష్టం వచ్చిన అతన్ని ఎవరికీ చెప్పకుండా చేసుకుని మా ఇంట్లో వాళ్ళందరికీ షాక్ ట్రీట్మెంట్ ఇవ్వదలుచుకున్నాను అంది గట్టిగా రమ్య. మాకు కూడా చెప్పవా అంది కళ్యాణి నవ్వుతూ. రమ్య చెప్పాలా? మనకు తెలియదా ఏంటి? ఆ గై ప్రదీపే కదా. ఈ మధ్య రాజేష్ కూడా చాలా ఇష్టపడుతున్నాడు కదా అంది ఇంకో అమ్మాయి. అయితే ఇంత స్నేహితులు ఉండి మనకి కూడా సస్పెన్స్ అనమాట అంది రూప. అందరూ మళ్ళీ నవ్వారు. ఇంతలో బేరర్ భోజనం తెచ్చాడు. రోహిత్, వసు, నాయర్ గారి భోజనం అయిపోయింది. వసు వెంటనే బ్యాగ్ తెరిచి రోహిత్ మందులు తీసి ఇచ్చింది. ఇది చూసి నాయర్ గారు సంతోషపడ్డారు. చూసావా రోహిత్, నేను సంతోషం వచ్చినా కోపం వచ్చినా నేను చేయాల్సిన పనులు మర్చిపోతాను. వసు అలా కాదు అన్నారు ప్రశంసగా పూర్వకంగా. రోహిత్ బుద్ధిమంతుడిలాగా వసు ఇచ్చిన మందు వేసేసుకున్నాడు. నాయర్ గారు బేరర్ని బిల్లు తెమ్మని అటు చెప్పారు. రోహిత్ లేచి బయటికి వెళ్ళాడు. నాయర్ గారు ఆదుర్దగా చూస్తుంటే, వసు భయపడకండి అంకుల్, రోహిత్ ఎక్కడికి వెళ్ళడానే అనుకుంటున్నాను అంది మెల్లగా. పక్క టేబుల్ దగ్గర రమ్య వాళ్ళు మళ్ళీ అది ఏదేదో తల్లుల గురించి కామెంట్ చేస్తున్నారు. నాయర్ గారు వసుతో మెల్లని స్వరంతో, వీళ్ళకి తల్లుల గురించి తప్ప వేరే టాపిక్ లేనట్టుందే, చూడమ్మా ఆ వేష భాషల్లో మార్పు, మనుషుల్లో లేదు, వట్టి అమ్మలక్కలు. ఈ వయసు నుంచి ఒకరిని గురించి ఒకరు చెప్పుకోవడం, ఇందులో సంతోష పొందడం ప్రారంభమవుతుంది. అలా పెద్దవాళ్ళని చూస్తే వాళ్ళ సాంప్రదాయపు చాదస్తాలతో, ఇటు చిన్నవాళ్ళని చూస్తే వీళ్ళు మోడర్న్ మోజుతో. చూడమ్మా ఆ నీలంగళ్ళ షర్ట్ అమ్మాయి మాటలు వినవుగా, తనని ఇష్టపడేవాడు దొరికితేనే పెళ్లి చేసుకుందట. ఈ వయసులో అలాగే అనిపిస్తుందిలే. ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక పెళ్ళైనా ఎందుకు చేసుకోలేదురా అనే బాధపడే సమయం వస్తుంది. నేను కూడా ఒకప్పుడు ఆ అమ్మాయిలాగా అప్పుడప్పుడు అనుకునేవాడిని. అసలు పాపం ఆ పిల్లలు తప్పేం లేదమ్మా, దీనికి అంతటా అసలు మూల కారణం ఈ పెద్దాళ్లే. తల్లిదండ్రులు ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు, పిల్లల మీద వాళ్ళకి ఉన్న ప్రేమ చూపిస్తున్నారు అనుకుంటూ అతిగా చేస్తున్నారు. అసలు జీవితం అంటే ఏమిటో తెలియకుండా పిల్లల్ని ఒక స్వర్గం లాంటి సుఖం ఏర్పరిచి అందులో ఉంచాలని తాపత్రయపడతారు. జీవితంలో కష్ట సుఖాలు గమనించే ఛాన్స్ ఎవరు? ఎంతసేపు వారి పిల్లలకి కూడా తామే భవిష్యత్తు నిర్ణయం చేసేసి రాచపాట్లు వేస్తామంటారు. అదేమంటే మా రక్త మాంసాలు మీకు దారపోస్తున్నాం కదా, ఎంతకంటే ఏం కావాలి అంటారు.
పంచభక్ష పరమాన్నాలు ఎంత గొప్పవైనవైనా కావచ్చు, అవి రోజు బంగారు పళ్ళెంలో పెట్టి అందిస్తే అవంటే వెగట పుట్టుతుందే తప్ప ఇష్టం పెరగదు. ఆలోచిస్తే ఈ చిన్నవాడి స్వతంత్రం అంటూ గోల పెట్టేది అసలు ఇందుకేనేమో అనిపిస్తుంది. తల్లిదండ్రులు ఎంత సంపాదించి ఇచ్చినా తమంతట తాము కష్టపడి సంపాదిస్తేనే అందులో వచ్చే థ్రిల్, ఆ కిక్కు ఎందులోనూ రాదు. ఇది ఈ పెద్దవాళ్ళు మర్చిపోయి మేమంత చేసినా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అని వాపోతారు. గమ్మత్తుగా మాట్లాడారు నాయర్. బేరర్ బిల్ తెచ్చాడు. నాయర్ గారు చాలా ఉదారంగానే అతనికి టిప్ ఇచ్చాడు. రమ్య వాళ్ళు కూడా లేచారు. బిలబిల్లాడుతూ బయటికి వెళ్ళిపోయారు. వసు, నాయర్ గారు కూడా బయటికి నడిచారు. అక్కడ రోహిత్ స్తంభానికి భుజం ఆనించి చేతిలో పాంట్ జేబులో పెట్టుకుని నిలబడి ఉన్నాడు బయట. అక్కడ తోటమాలి చేస్తున్న పనిని చూస్తూ అలాగే తదేకం చూస్తున్నాడు. రోహిత్, నాయర్ గారు దగ్గరకు వచ్చి భుజం తట్టాడు. అంటూ ఉలికిపాటుగా తిరిగి చూశాడు రోహిత్. ఏ లోకలో ఉన్నావు, అంత ఉలిక్కిపడ్డావు అన్నారు. ఏం లేదు అన్నాడు. రమ్య అక్కడ స్కూటర్ స్టార్ట్ చేస్తోంది. అది స్టార్ట్ కావడం లేదు. రూప వెంటనే అక్కడ మెట్ల మీద ఉస్సుని కూలబడి బ్యాగ్ నెత్తి మీద పెట్టేసుకుని, అయింది, నీ బండి మొండికేసింది, మనం ఇక సినిమాకి వెళ్ళినట్టే అంటూ నిరుత్సాహంగా అంది. ఏమైంది? ఒక అమ్మాయి దగ్గరకు వచ్చింది. ఈరోజు మనకు సినిమా లేదు అంది రూప. అపశకనాలు పలికేవాడిని చంపేస్తా అంది రమ్య. నాయర్ గారు, రోహిత్, వసు వెళ్తున్నారు. అతను అడుగుదామా అంటూ రూప కన్నుగెట్టింది. రమ్య కొంటిగా నవ్వుతూ తల ఊపింది. రూప అతని వెనక పరిగెత్తింది. సార్ 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 ప్లీజ్ కాస్త హెల్ప్ చేయరు అనగానే ముగ్గురు వెనక్కి తిరిగారు. స్కూటర్ ఆగిపోయిందండి కాస్త. నాయర్ గారు వెంటనే ఇబ్బందిగా చూస్తూ, నాకు స్కూటర్ నడపడం వచ్చు కానీ ఆగిపోతే బాగు చేయడం రాదమ్మా అంటూ ఎంతో నిజాయితీగా తన అసమర్థతను ఒప్పుకుంటూ చెప్పారు. సార్ మీరు? రోహిత్ని అడిగింది. అతను చూస్తున్నాడు. ప్లీజ్ అంది. వసు అతనికి రాదు అని చెప్పబోతోంది. రోహిత్ స్కూటర్ వైపు వెళ్తున్నాడు. వసు మాటలు నోటిలోనే ఆగిపోయాయి. ఆశ్చర్యంగా నాయర్ వైపు చూసింది. అప్పటికే ఆయన రెట్టింపు ఆశ్చర్యంతో వసు వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. రోహిత్ దగ్గరికి రాగానే రమ్య స్కూటర్ వదిలేసి పక్కకి నిలబడింది. అతను దాన్ని చూశాడు. స్టార్ట్ చేయబోయాడు. కాలేదు. వైర్లు విప్పి సరిచేశాడు. మళ్ళీ స్టార్ట్ చేయడానికి హ్యాండిల్ పట్టుకున్నాడు. రమ్య అతని చేయి చూసింది. కుడి చేతికి మధ్యవేలు కింద పెద్ద పుట్టుమచ్చ. రమ్య ఆశ్చర్యంగా అతని చేతి మీద ఆ పుట్టుమచ్చని, అతని ముఖాన్ని మార్చి మార్చి చూసింది. అతను రమ్యని చూడడం లేదు. స్కూటర్ స్టార్ట్ చేశాడు. అది వెంటనే స్టార్ట్ అయ్యింది. అందరూ కూడా సంతోషంగా చప్పట్లు కొట్టుకున్నారు. థ్యాంక్ యూ సార్ అంది రూప. అతను వెళ్ళిపోతున్నాడు. రమ్య ఇంకా తికమక్కగా అతని వైపే చూస్తోంది. రోహిత్ వెళ్తుంటే అమ్మాయిలందరూ కోరస్గా గొంతెత్తి థ్యాంక్ యూ సార్ అన్నారు. రోహిత్ ఆ అరుపుల్ని, చిలిపి చేష్టని కించెత్తు కూడా లక్ష్య పెట్టలేదు. ఇక వసు, నాయర్ గారు ఆనందాశ్చర్యంలో చూస్తున్నారు. రోహిత్ దగ్గరికి రాగానే ఆయన భుజం తట్టారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే రమ్య ఇంకా కన్నార్పకుండా ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా అటే చూస్తుంది. ఏమిటి అలా చూస్తున్నావు? కళ్యాణి రమ్య కళ్ళ ముందు చేతివేళ్లు ఆడించింది. రమ్య ఇంకా అలాగే చూస్తూ ఉంది అతన్ని. కళ్యాణి, శరీరం మీద ఒకే చోట ఒకే రకంగా ఇద్దరు మనుషులకి పుట్టుమచ్చలు ఉండడం సాధ్యమంటావా అంది. అంటే ఏమిటి అంది. నేను చెప్పానే అప్పుడు, మా క్వారీ నుంచి వస్తుంటే ఒక అతను. అర్థమైంది అంది. అతని చేతి మీద అచ్చు ఇలాగే పుట్టుమచ్చ ఉంది. నిజంగానా? కానీ ఇతను ఇలా ఉన్నాడేంటి? బహుశా వీరిద్దరూ కవలపిల్లేమో అంది రూప. అయి ఉండొచ్చు, నాకు అలాగే అనిపిస్తోంది. అతని ముఖం కూడా కాస్త పొడుగ్గానే ఉంది. ముక్కు కొంచెం అలాగే ఉంది. అరేరే, మొదట చెప్పి ఉంటే అతన్ని పట్టుకుని అతని బ్రదర్ వివరాలు అడిగి ఉండేవాళ్ళమేమో అంటూ ఇంకో అమ్మాయి చాలా బాధపడింది. ఒక అమ్మాయి గేటు వరకు పరిగెత్తి నిరాశగా తిరిగి వస్తూ, బ్యాడ్ లక్ యార్, వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు అంది. సరే, ఎలాగైనా సరే అతని అడ్రస్ తెలుసుకోవాల్సింది అంది రూప. అందరూ తల ఊపారు. రమ్య ముఖంలో ఉత్సాహం వచ్చింది. తెలుసుకోండి మనసులో లోపల అనుకుంది. ఇక సత్యం గారి మరదల పెళ్లి ఖాయం అయింది. పెళ్లి 2 రోజుల్లోకి వచ్చేసింది. ఆ వీధిలో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అందరూ తల ఒక పని సాయం చేస్తారు. వసు సత్యం గారికి పెళ్లి పంది నిండా అలంకరించేందుకు రంగురంగుల కాగితాలు తయారు చేసి ఇస్తానని చెప్పింది. ఆసరా నుంచి శేషు, అంజమ్మ సాయం చేయడానికి వచ్చారు. నిన్నటి నుంచి కూడా అదే పని. వసు పెరట్లో బాదం చెట్టు కింద చాప వేసి రంగు కాగితాలు కత్తిరించి పోస్తోంది. వసు లేచి ఇంట్లోకి వెళ్ళించింది. ముందు గదిలో రోహిత్ ఉన్నాడు. అతను సిగరెట్ లైటర్తో ఏవో కాగితాలు అంటించి మంట పెడుతున్నాడు. ఏమిటి? ఆ కాగితాలు చూసిన వసు నిశ్చేష్టాలైంది. అది డ్రగ్ ఎడిట్ గురించి రాసిన పుస్తకం.
ఈ పుస్తకాలు ఎక్కడివి మీకు అని అడిగింది. లైబ్రరీలో వెతికి వెతికి తెచ్చానమ్మా, రామ్మా ఇలా కూర్చో అంటూ వసుని కూర్చోబెట్టి అక్కడక్కడ వివరాలు చదివి వినిపించారు. కొన్ని ఆసక్తికరంగానే ఉన్నా కొన్ని బోరుగా అనిపించాయి. వసు ఆవులింతలు రాగా వెళ్ళిపోయి నిద్రపోతుంది. మధ్యలో మెలకు వచ్చి చూస్తే ఆయన ఇంకా టేబుల్ లైట్ దగ్గరే అవే చదువుతూ కనిపించారు. కానీ అవి రోహిత్ కంటపడకుండా ఆయన దాచేసేవారు. ఈరోజు తనే రంగు కాగితాలు కత్తిరించడానికి కత్తిరి కోసం వెతకడంలో డ్రాయర్లో ఉన్న వాటిని తీసి బయట పెట్టి మర్చిపోయి పెరట్లోకి వచ్చేసింది. అవి లైబ్రరీ పుస్తకాలు. వసుకి కోపం ఆవేశం వచ్చేసాయి. రోహిత్ ఏమిటిది చప్పున ఆర్పబోతుంటే తను వసు రెక్క పట్టుకొని యువతగా లాగేశాడు. వసుని అతను కదలనీయలేదు. అతని నుంచి విడిపించుకోవడం సాధ్యం కాలేదు. వసుకి కోపం వచ్చింది. నీకు అసలు బుద్ధి ఉందా? వాడి ఖరీదు ఎంతో తెలుసా? ఎంత డబ్బు కట్టాలో తీయముటో. అయినా నీ సొమ్మేం పోయింది? డబ్బు కష్టపడి నేను తెచ్చిపెట్టి ఇష్టమంటే అప్పుడు తెలుస్తుంది అంటూ అరిచేసింది. వసు జబ్బ మీద ఉన్న అతని చేతివేళ్లు కోపంగా మరింత గట్టిగా బిగిశాయి. డబ్బు నేను ఇస్తానులే అన్నాడు. ఇస్తావు? ఎక్కడి నుంచి తెచ్చి? కార్ల వెంటపడి అడుక్కునా? ఇళ్లల్లో పడి దొంగతనం చేశా అంటూ తీవ్రంగా అంది. అతని కళ్ళు క్షణం రెపరెపలాడాయి. వసు జబ్బ మీద ఉన్న అతని చేతివేళ్లు మెల్లగా వదులయ్యాయి. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వసు పరిగెత్తి వాటిని చూసింది. దాదాపు అన్నీ కాలి బూడిదయ్యిపోయాయి. అయ్యయ్యో అంటూ మొత్తుకుంది. రోహిత్ ఇంటికి రాలేదు. మాధవనాయుడు గారు చేతులు వెనక్కు కట్టుకుని వరండాలో అటు ఇటు కాలిగాలిని పిల్ల పచారు చేస్తున్నారు. ఆయన సాయంత్రం ఇంటికి రాగానే వసు ఎదురు వచ్చేసి అంకుల్ అంటూ జరిగిందంతా చెప్పేసింది. ఆయన వెంటనే పుస్తకాల ధర ఎంత ఉంటుందా అని బాధపడుతూ అంచనా వేయలేదు. రోహిత్ వెళ్ళి ఎంతసేపు అయింది అంటూ అడిగారు. వసు చెప్పింది. 3 గంటలకి వెళ్ళిన వాడు 9 గంటలు అవుతున్నా ఇంటికి రాలేదు. ఆయన అప్పుడప్పుడు వెళ్ళి వెతికి వెతికి తిరిగి వచ్చారు. రోహిత్ ఎక్కడా కనిపించలేదమ్మా. ఆ డ్రగ్ ఫ్రెండ్స్ దగ్గర కూడా లేడు, కార్ల దగ్గర లేడు, మామూలుగా ఉండే చోట్లన్నీ వెతికి వచ్చాను అన్నారు. ఆయన ముఖం చూస్తుంటే వసుకి తనెంత పొరపాటు చేసిందో అప్పుడు అర్థమైంది. రోహిత్ ఇంకా మామూలుగా కాలేదా? తనే తొందరపడే ఆవేశంలో ఏదేదో అనేసింది. తను అన్నమాటలో దాచకుండా అంకుల్కి చెప్పేసింది. అలా అనకుండా ఉండాల్సిందమ్మా అన్నారు నిర్లిప్తంగా. ఆయన భోజనం చేయలేదు. తిరిగి తిరిగి వచ్చారేమో అలసటగా ఉన్నారు. ఎప్పుడు జోక్స్ వేస్తూ నవ్వుతూ ఉండే ఆయన ఎప్పుడూ ఉండనంత సీరియస్గా ఉన్నారు. బట్టలు మార్చుకుని మళ్ళా వరండాలో పచాలు చేస్తున్నారు. వసు అక్కడికి వచ్చింది. గుమ్మం పట్టుకుని నిలబడి అంకుల్ అంటూ పిలిచింది. ఏమిటమ్మా అన్నారాయన. క్షమించండి అంకుల్, నేను తొందరపడ్డాను బాధగా అంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అబ్బాయి అదేమిటి, అలా అనుకోవద్దమ్మా అని కాస్త ఆగి, మనం కావాలి అనుకుంటే రోహిత్ తిరిగి వస్తాడు, అవసరం లేదు అనుకుంటే రాడు. ఆ నిబ్బరం నేను తెచ్చుకుంటున్నాను అన్నారు చాలా నిదానంగా. రాత్రి 11 గంటలు అవుతుండగా రోహిత్ వచ్చాడు. మాధవనాయర్ సంతోషంగా ఎదురెళ్ళబోయి తమాయించుకొని కుర్చీలోనే ఉండిపోయారు. అతను లోపలికి వచ్చి సరాసరి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. వెళ్ళి పడుకుంటుంటే నాయర్ గారే పిలిచారు. రోహిత్, అన్నం తిందారా? నాకు ఆకలి లేదు. వసు నాకు అంతా చెప్పింది. పుస్తకాల గురించి నువ్వు బాధ పెట్టుకోవద్దు. నీకు ఇష్టం లేదు, తగలబెట్టేశావు అంతే, ఓకే అన్నారు. ఆయన ఏం మాట్లాడలేదు. నాయుడు గారు కూడా తర్కించలేదు. ఇక వాదన పెంచితే మాటకి మాట పెరిగి ఏ గొడవ వస్తుందోనని ఆయన భయం. ఇంటికి వచ్చాడు కదా, కంటికి ఎదురుగా ఉన్నాడు, అంతే చాలు. ఆ పూట ఎవరూ భోజనం చేయలేదు. 3 రోజుల తర్వాత వసు టేబుల్ దగ్గర కూర్చొని ఉత్తరం రాస్తుంది. టేబుల్ మీద ఎదురుగా సడన్గా వచ్చి 100 రూపాయల కాగితాలు 4 చెల్లాచెదురుగా పడ్డాయి. తలెత్తి చూసింది. ఎదురుగా రోహిత్ నిలబడే ఉన్నాడు. అతన్ని డబ్బుని మార్చి మార్చి చూసింది. ఏమిటది అని ప్రశ్నార్థకంగా అడిగింది. పుస్తకాలకి డబ్బు. వసు ఏదో అనబోయి పెదవులు కదిలి అంతలోనే మాట గొంతులోనే మింగేసింది. భయపడకు, నేను ఈ డబ్బు ఏ కార్ల దగ్గర అడుక్కొని తీసుకురాలేదు, ఏ ఇంట్లోనూ దొంగతనం చేసి తేలేదు అని చాలా ఒక స్థిరంగా చెప్పాడు. వసు కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్ముకుని వచ్చాయి. అతను ఆ మాటే కాస్త స్నేహంగా చెప్పుంటే ఎంత బాగుండేది. వెంటనే అతని క్షమాపణ కోరేది. తను ఎంత క్షోభపడుతుందో చెప్పేసేది. వసు ఏం తర్కించలేదు. మౌనంగా ఆ డబ్బు తీసి డ్రాయర్లో పెట్టి మళ్ళా వ్రాసుకోసాగింది. అతను వెళ్ళి బట్టలు మార్చుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. వసు ఇంకా ఉత్తరం రాస్తూనే ఉంది. నాకు అన్నం ఉందా ఇంట్లో అడిగాడు. 3 రోజుల నుంచి అతను ఇంట్లో భోజనం చేయడం లేదు.
వసు కాగితాలు తీసి పక్కన పెట్టి వెళ్ళి వంటగదిలోకి వెళ్ళింది. గిన్నెలు తెచ్చి టేబుల్ మీద పెడుతుంటే అతను రాక్లో ఉన్న ప్లేట్స్ తెచ్చి పెట్టాడు. మంచినీళ్ళు కూడా తెచ్చిపెట్టాడు. వసుకి కూడా అతను ప్లేట్స్ పెట్టడం చూసి నేను తిన్నాను అంది. ప్రొద్దుట ఎప్పుడోగా తిన్నది, మళ్ళా నాతో కాస్త తినవచ్చు అన్నాడు తనే ఇద్దరికి కూడా వడ్డిస్తూ. మౌనంగా తినసాగింది వసు. అతను జేబులోంచి ఇంకో 100 తీసి వసు పక్కన పెట్టాడు. ఇంటి ఖర్చులకి ఇది నా షేర్, ఇప్పటికీ ఇంతే ఉంది, ముందు ముందు ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అన్నాడు చాలా నిదానంగా. ఇక వసు మాట్లాడలేదు. అలా మౌనంగా ఉండిపోయింది. ఏమైనా అనకుండా ఏమిటా మౌనవ్రతం అతను తీవ్రంగా అడిగాడు. ఏమనమంటావో చెప్పు, నీకు నేనెలా మాట్లాడితే బాగుంటుందో చెప్తే అలాగే మాట్లాడతాను అంది వసు. నాకు నచ్చినట్లు మాట్లాడడం అవసరం లేదు, నువ్వుగా ఉంటే చాలు, సంతోషిస్తాను అన్నాడు బిగ్గరగానే. నువ్వు కూడా నన్ను బాధ పెట్టకుండా ఉంటే నేను కూడా సంతోషిస్తాను. వసు కూడా అతనికి ధీటుగానే సమాధానం చెప్పింది. 3 రోజుల నుంచి పడుతున్న బాధ ఆవేశంగా కట్టలు తెంచుకున్నట్లుగా ఉబికి వచ్చేస్తుంది వసుకి. అతను హఠాత్తుగా మౌనం అయిపోయాడు. వసు వైపు అలాగే చూస్తుండిపోతున్నాడు. అతని కళ్ళల్లో అతని గుండెలను నిలువున కత్తితో చీల్చేస్తుంటే పడే నరకయాతన కనిపిస్తోంది. అతను చటుకున గ్లాస్ నీళ్లు కంచంలో చేతి మీద పోసేసుకుపోయాడు. వసు అంతే వేగంగా గట్టిగా అతను చేయి పట్టుకుని ఆపేసింది. రోహిత్ పిలిచింది వసు. అతను మౌన పాషాణంలా ఉండిపోయాడు. రోహిత్ అంటూ మళ్ళీ పిలిచింది. నేను మీ వాడిని అనుకున్నాను, కాదని ఇప్పుడు తెలిసింది. అతని కంఠం ఎక్కడి నుంచో మాట్లాడుతున్నట్టుగా ఉంది. వసు కుర్చీలోంచి లేచి అతని పక్కకి వచ్చింది. నన్ను బ్రతకడానికి ఆశ కల్పిస్తారు, మళ్ళీ ఇలా చంపేస్తారు కోపంతో అన్నాడు. రోహిత్ చొప్పున అతని తల మీద చేవేసింది. అలా అనకు. ఈ 3 రోజుల నుంచి నువ్వు ఇంట్లో కాఫీ తాగడం లేదని, అన్నం తినడం లేదని నేను అంకుల్ ఎంత బాధపడుతున్నామో నీకు తెలియదు. నిజం చెప్తున్నాను, ఆ రోజు నుంచి నేను ఎంత నరకం అనిపిస్తున్నానో తెలుసా. నేనేదో వాగానని అనుకో, నా చెంప మీద నువ్వు కొట్టి బదులు తీర్చుకోవాల్సింది. నువ్వు అలా చేసుంటే నేను చాలా సంతోషపడేదాన్ని. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, జరిగిన దానికి నీకంటే నేను ఎక్కువ సిగ్గుపడుతున్నాను. నిన్ను అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్టే. డబ్బు కావాలంటే నువ్వు మళ్ళీ అవే పనులు చేస్తావేమో అనిపించింది. ఐఆమ్ సారీ రోహిత్, నిజంగా చెప్తున్నాను. నన్ను నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం మరి, బ్రతిమలాడుతోంది వసు. రోహిత్ హఠాత్తుగా వసు నడుం చుట్టూ చేతులు పెనవేసి ఒడిలో కూర్చోపెట్టుకుని గుండెల్లో ముఖం దాచుకున్నాడు. అతని నోటితో సారీ అనలేదు, కానీ అతను కూడా జరిగిన దానికి పశ్చాత్తపడుతున్నాడని తెలుస్తూనే ఉంది. అన్నం పెడతాన్రా. అన్నం తీసి అతని నోటికి అందిస్తూ తినిపించసాగింది. అతను కూడా వసుకి తినిపించాడు. నాయర్ గారు వచ్చేసరికి ఇద్దరూ నవ్వుతూ క్యారం బోర్డు ఆడుకుంటున్నారు. ఆయన ఈ వాతావరణం చూసి ఆశ్చర్యపోయారు. మబ్బులు విడిపోయి సూర్యరశ్మి వచ్చిన ఇల్లులా ఉంది ఇప్పుడు. ఆయన పడుకోబోతుండగా వసు మంచినీళ్ళ దగ్గర పెడుతూ తగ్గు స్వరంతో రోహిత్ డబ్బు ఇచ్చిన వైనం చెప్పింది. డ్రాయర్ సురుగులాగి డబ్బు తెచ్చి ఆయన చేతికి అందించింది. ఇంటి ఖర్చులో భాగంగా 100 రూపాయలు ఇచ్చిన సంగతి కూడా చెప్పింది. ఆయన పెదవి నమ్ములుతూ ఆలోచనగా, రోహిత్కి ఒక్కసారి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పోలీసులైనా వచ్చి ఏ క్షణంలో అయినా తలుపు తట్టరు కదా. ఎక్కడిది అని అడిగితే ఏం బాధపడతాడో. ఆ మర్నాడు ఉదయం ఆయన కాఫీ తాగుతుండగా అన్నారు. చూడు రోహిత్, మనకి డబ్బు చాలా ఉంది. ఇన్నాళ్ళు నా జీవితంలో దాచింది ఉంది. రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బు ఉంది. ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం కూడా ఉంది. మనకి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలని చూడాలి కానీ అంటూ నసిగారు. షర్టు వేసుకుని ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతున్న రోహిత్ షర్టు గుడ్డీలు పెట్టుకుంటూ, డబ్బు మీ దగ్గర ఉందని తెలుసు, కానీ డబ్బు సంపాదించడంలో థ్రిల్ నన్ను కూడా అనుభవించండి డాడీ అన్నాడు. ఆయన రోహిత్ వైపు అలాగే చూస్తుండిపోయారు. వసుకి చాలా సంతోషం వేసింది. తను నిన్నటి నుంచి పోరి తనకి ఈరోజు చెప్పే థ్యాంక్స్ నాయర్ గారిని ఇలా డాడీ అని పిలవడం అని చెప్పి అతని చేత అనిపించింది. రోహిత్ వెళ్ళిపోయాడు. నాయర్ గారు వెంటనే తేరుకొని వసు వసు అని కేకలు పెట్టి పిలిచారు. రోహిత్ ఏమన్నాడో విన్నావా అన్నారు సంబరంగా. విన్నాను అంకుల్ అంది చిరునవ్వుతో. ఆయన ముఖంలో ఆనందం వసుకి చూడముచ్చటగా వేసింది. ఆ సాయంత్రం ఆయన వాకిట్లోనే వసు వసు అని బిగ్గరగా పిలుస్తూ వచ్చారు. ఆసరా నుంచి అప్పుడే వచ్చి వంట ప్రయత్నంలో ఉన్న వసు ఏమిటి అంకుల్ అంది. నీకు తెలుసా ఆయన ఆయాసంగా అడిగారు. ఏమిటి కంగారుగా చూసింది. మన రోహిత్ అంటూ చెప్పబోతున్నాడు. రోహిత్ ఏంటి బియ్యం చెడ్డ కింద పెట్టేస్తూ అంది. మెయిన్ రోడ్డు మీద
చిట్ట చివరి జలీల్ మోటార్ సర్వీస్ లేదు, అందులో చేస్తున్నాడు. ఏమిటి అంటూ నమ్మలేనట్టు చూసింది వసు. అవునమ్మా, నేను అక్కడ స్కూటర్ పెట్రోల్ పోయించుకుంటుంటే కారును వాటర్ పైప్తో కడుగుతున్న కుర్రాడిని చూపిస్తూ మా కొత్త కుర్రాడు ఏదో అంటూ నవ్వాడు. జలీల్కి నేను తెలుసుగా. రోహిత్ నవ్వాడు. జలీల్ భయంగా చూస్తూ, సార్ ఉద్యోగం అడిగాడు అబ్బాయి, మీరు తుపాకీ తెస్తారేమోనని భయపడ్డా, అదేం ఉండదని, ఉద్యోగం చాలా అవసరం అని అన్నాడు, అందుకని ఇచ్చాను జలీల్ భయంగా చెప్పాడు. నేను కూడా నవ్వాను. ఉద్యోగం ఇవ్వకపోయినట్టయితే నిజంగా తుపాకీ పుచ్చుకుని వచ్చేవాడినే. మా అబ్బాయి అడగడం నువ్వు కాదనండమ్మా అన్నారు. నిజంగానా అంకుల్? అడ్వాన్స్ అడిగి తీసుకున్నాడట. అక్కడికే పొద్దుటే వెళుతున్నాడు. అలాగా. వసు వెళ్ళి డ్రాయర్ తెరిచి డబ్బు చూసింది. అయితే ఇది అతని కష్టార్జితం అన్నమాట అంది. ఆహా, ఇంత నువ్వు నిశ్చింతగా వాడవచ్చమ్మా ఆ డబ్బుని అన్నారు ఆయన. వసు రోహిత్ ఇచ్చిన డబ్బు వాడలేదు. మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన వస్తుందేమోనే అలాగే ఉంచింది. వసు అద్దంలో చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటోంది. వంట పని అయిపోయింది. రేపు ఆసరాలో అకౌంట్స్ చూడడానికి ఆడిట్ ఉంది. పొద్దునే తను వెళ్ళిపోవాలి. కూరలు కొని తెచ్చిపెట్టుకుంటే 5 గంటలకే లేచి వంట చేసుకోవచ్చు. ఒక్క రోజుకి వంట లేకపోతే ఏమవుతుందమ్మా, బయట హోటల్ తెచ్చేస్తాంలే, శ్రమ పడుకు అని నాయర్ గారు అన్నా వసు వినలేదు. తనుండగా అంకుల్కి ఆ అవసరం ఏమిటి అనుకుంది. బయట గాలి వీస్తోంది, చల్లటి గాలి. వర్షం వచ్చి సూచనలు కనిపిస్తున్నాయి. వసు పెరట్లో ఆరేసిన బట్టలు తెచ్చి మడత పెడుతోంది. ఇంతలో కిటికీ దగ్గర బయట రోడ్డు మీద నుంచి స్కూటర్ హారన్ వినిపిస్తోంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు. వసుకి ఒళ్ళు మండింది. ఎవరో రౌడీ కొట్టడం అయ్యి ఉంటాడు. పోకిరి వెదలు హారన్ వేస్తున్నారు. ఎవరా అని వచ్చి చూస్తే పళ్ళెకిలించడం, లేకపోతే కన్ను గీటడం. వసు గబాలను వచ్చి కిటికీ తలుపులు మోయిపోతూ సిగ్గులే కసిరినట్టు అంటున్న వసు పెదవులు హఠాత్తుగా ఆగిపోయాయి. బైక్ స్కూటర్ మీద రోహిత్ కూర్చొని ఉన్నాడు. అతనే హారన్ మోగిస్తున్నాడు. అది మాధవ్ నాయర్ గారి స్కూటర్. పాడైతే మెకానిక్ దగ్గర పడేసి చాలా రోజులైంది. మెకానిక్, ఇది పాత బండి అయిపోయింది సార్, మీరు ఎంత బాగు చేయించినా డబ్బు దండగే, మళ్ళీ రిపేర్ వస్తుంది, కొత్తది కొనేయండి సార్ అనేవాడు. ఆయనకి దాన్ని రిపేర్ చేయించి విసుగు చెంది మెకానిక్ దగ్గరే పడేశాడు. హార్ని, ఈ గుర్రం బాగైందా ఏమిటి ఆనందాశ్చర్యాలతో అంది. రోహిత్ మాట వినగానే బుజ్జిగాడు కూడా కాళ్ళు కిటికీలోంచి పెట్టి ఎగిరెగిరి చూస్తూ కుయ్యి అంటూ పలకరిస్తోంది. గుర్రం బాగవడమా, మేఘాల మీద పరిగెత్తుతుంటే రోహిత్ స్కూటర్ని వీధిలో అటు ఇటు 2 రౌండ్లు తిప్పాడు. ఎలా ఉంది అని అడిగాడు. బ్రహ్మాండంగా ఉంది అంది. ఏమిటి భుజానికి బ్యాగ్, ఎక్కడికి వెళ్తున్నావు? కూరలు కొనాలి, ఇంట్లో టీ పొడి సూప్స్ అయిపోయి బజార్కి వెళ్తున్నాను. రా, నేను తీసుకువెళ్తాను అన్నాడు. ఇప్పుడే వస్తున్నా అంటూ వసు గబగబా తలుపులు మూసేసి బయట తలుపు తాళం పెడబోతుంటే బుజ్జి కూడా అప్పటికే బయటకు వచ్చేసింది. వసు మళ్ళీ తలుపులు తీసి దాన్ని లోపల తోయిపోయింది. బుజ్జి నార్లా సాగిందే తప్ప లోపలికి వెళ్ళలేదు. వసు చెప్పులు వేసుకుంటే చాలు ఎక్కడికో వెళుతుందని దానికి అర్థం. దాన్ని ఏడిపించకు వసు, తీసుకురా అన్నాడు. వసు బ్యాగ్ తీసుకుని వచ్చి బుజ్జిని ఒడిలో పెట్టుకుని అతని వెనక కూర్చుంది. స్కూటర్ ట్రై ఇవ్వమంటూ వెళ్తోంది. సాయంత్రం వేళేమో వీధిలో జనంతో రద్దీగా ఉన్నాయి. ఏమిటిది పరుగు పందెంలా? వసు అరిచింది. పందెం నాకు ఇష్టం అన్నాడు అతను. బుజ్జి వసు ఒడిలో పిల్లి కూనలా ముడుచుకుని పోయింది. షాపు దగ్గర ఆగి కావలసిన కూరలు సూప్స్ కొనుక్కున్నారు. అంకుల్కి నీకు షేవింగ్ క్రీమ్ షాంపూ అయిపోయాయి అంది. రోహిత్ అవి కూడా తీసుకుని అన్నిటికీ డబ్బు తనే చెల్లించాడు. బుజ్జికి బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాడు. ఏమిట్రా బుజ్జిగా, భయపడుతున్నావా? దాన్ని నెత్తిన ఒకటి ముట్టి అన్నాడు రోహిత్. నేనేం భయపడలేదు అన్నట్టుగా చూస్తుంది. అయితే నువ్వు పంతానికి థ్రిల్ ఫీల్ అవుతున్నావు అన్నమాట అన్నాడు. ఇటెక్కడికి అంది వసు. అప్పుడే ఇంటికా అన్నాడు. రోహిత్ స్కూటర్ని పబ్లిక్ గార్డెన్లోకి తీసుకువచ్చాడు. వాన మొదలైంది. బుజ్జినెత్తిన చీర కొంగు కప్పింది వసు. వాన జోరుగా వస్తూనే ఉంది. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు. వానలో కూడా రోహిత్ నడుపుతున్న స్కూటర్ స్పీడ్ వెళ్తోంది. ట్యాంక్ బండ్ మీద నుంచి వెళ్తుంటే రోహిత్, వానగా ఉంది, జాగ్రత్త అంది అరిచింది. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, సరేనా అంటూ నవ్వాడు. ఇద్దరు పూర్తిగా తడిసిపోయారు. వానజల్లు నీటి తోరణాల్లా పడుతుంటే
వాటి మధ్య నుంచి రివ్వున వెళ్ళడం అదొక అనుభూతి. చీకటి పడింది. వాన ఉధృతం కాస్త తగ్గింది. లైట్లు వెలుగుతున్నాయి. వానతో తడిసిన రోడ్లు రంగురంగుల లైట్ల కాంతి పడి మెరుస్తున్నాయి. ఇలా స్కూటర్ మీద వేగంగా దేన్ని లక్ష్య పెట్టకుండా వెళ్ళిన అనుభూతి. అంకుల్తో చాలాసార్లు వెళ్ళింది, కానీ ఆయన జాగ్రత్తగా నిదానంగా వెళుతుంటారు. ఈ థ్రిల్ ఉండదు. ఇద్దరూ తిరిగి ఇంటికి వచ్చేసరికి నాయర్ గారు తాళం వేసి ఇంటి ముందు వరండాలో నిలబడి ఉన్నారు. స్కూటర్ మీద దిగిన ఈ ఇద్దరిని ఆశ్చర్యంగా చూశారు. మీకు ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇవ్వాలని మేము ముందుగా ఇది బాగు చేసినట్టు చెప్పలేదు అన్నాడు రోహిత్. నాయర్ గారికి స్కూటర్ మళ్ళా తన ఇంత కండిషన్లో ఉండి కనిపించడం చాలా ఆనందంగా అనిపించింది. వసు బుజ్జిని తుడిచి తన బట్టలు మార్చుకుని తల తుడుచుకుంటుంటే రోహిత్ హచ్ హచ్ అని తుమ్మడం అనిపించింది. వసు కూడా కావాలని అతన్ని అనుకరిస్తూ హచ్ హచ్ అంది. ఇద్దరు పక్కున్నవారు. ఆ నవ్వుతున్న ఇద్దరిని చూస్తుంటే నాయర్ గారికి తన ఇంట్లో 1000 దీపతోరణాలు వెలిగి మిలమిలలాడుతున్నంత కళగా అనిపించింది. ముగ్గురు కలిసి భోజనం చేశారు. బుజ్జి గుమ్మం బయట వెచ్చని పాలు తాగి మూతి నాక్కుంటూ విశ్రాంతిగా పడుకుని పల్టీలు కొడుతోంది. నాయర్ గారు కొసరి వడ్డించి తినిపించారు. వసు రోహిత్ స్కూటర్ని పందెం గుర్రంలా ఎలా నడిపాడో వర్ణించి చెప్తోంది. భోజనాలు అయ్యాయి. నాయర్ గారు ప్లేట్స్ తీస్తుంటే రోహిత్ వారించాడు. అంకుల్, ఇది నా పని, వదిలేయండి మీరు అన్నాడు. పర్వాలేదా రోహిత్? ఊహో, నా పని మీరు చేయొద్దు, మీకు ఇక రెస్ట్ అంటూ తనే ముగ్గురి ప్లేట్స్ తీసి సింక్లో వేసి పంపు కింద కడిగేశాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.